కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్కి ప్లాన్ వేసుకున్నాము, నేను అండ్ మై ఫ్రెండ్ గాయత్రి, తన బీటెక్ ఫ్రెండ్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి దింపడానికి తిని డ్రాప్ చేస్తున్నాను. వెళ్ళిపోయాడు. ఇది నా ఫ్రెండ్ గాయత్రి. ఇది లేట్ వచ్చింది కొంచెం, ఇది చాలా ఫుల్ లైన్ ఉంది ఇక్కడ. గాయత్రి ఎక్కడికి వెళ్తున్నాం? వీఆర్ గోయింగ్ టు గర్ల్ వెకేషన్ కోయంబత్తూర్ టు డూ యోగా ఇషా ఫౌండేషన్కి వెళ్తున్నా. నీ ఫస్ట్ టైం కదా ఇది? నువ్వు నీకేం తీసుకుంటావు ఇప్పుడు? ఏదన్నా టాయ్. తీసుకున్నావా నూనెకి? ఎస్ తీసుకుంది. నేను గిఫ్ట్ తీసుకుంది మమ్మీ. చాక్లెట్స్ కూడా తీసుకుంది. ఫైనల్లీ విండో సీట్ దొరికింది మాకు. ఆల్రెడీ బుక్ చేసేసింది లాస్ట్ మినిట్లో. కాటన్ ఉంటుంది కదా, కాటన్ పెట్టుకుంది లోపల దాకా పెట్టుకుంది. ఇప్పుడే బయటికి వచ్చింది. అడుగుదాము అని ట్రై చేస్తుంటే ఒకటే బాగా మాట్లాడుతుంది పక్కన మరీ లోపలికి పెట్టేసారా. ఇది కట్ చేసేస్తానే. ఇప్పుడే రీచ్ అయినాం కోయంబత్తూర్కి. నెక్స్ట్ క్యాబ్ బుక్ చేసుకొని ఇషా ఫౌండేషన్కి వెళ్తాము. స్టార్ట్ అండి. ఇప్పుడే క్యాబ్ ఎక్కాము. ఒక 1 అవర్లో రీచ్ అవుతున్నాం కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్. లక్కీగా మాకు డ్రైవర్ తెలుగు తెలిసిన డ్రైవర్ అనిపించారు. అదే ఫైనల్లీ ఇషా ఫౌండేషన్ వచ్చేసాము. రీచ్ అయిపోయినాం. సో అది రిసెప్షన్. అక్కడ చాలా టైర్డ్ అయిపోయింది. రిసెప్షన్కి వెళ్ళి రూమ్ చెక్ ఇన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లంచ్ చేస్తాం. ఇది ఇషా స్టోర్. దీంట్లో అన్నీ ఉంటాయి. అన్నీ అంటే పేస్ట్, పసుపు అన్నీ మొత్తం ఇంకా బ్యాగ్స్, డ్రెస్సెస్, అగరబత్తీలు అన్నీ ఉంటాయి. ఇది థాలి. ఇదంతా క్యాంటీన్. మేము 2 థాలీస్ తీసుకున్నాం. 50 రూపీస్. దీనికి సరిపోదు. చూడాలి ఎంత ఉందో థాలీస్. మీల్స్ ఇంకా నేనే ఉన్నానే. అలానే ఉండాలి కదని. ఇది ఇషా లైఫ్. టూత్పేస్ట్, ఆయిల్స్ అన్నీ ఉన్నాయి. రాగివి వెనియలు. షటిల్స్ వస్తాయి. బ్రహ్మపుత్ర ఉంది మాది. ఇలా షటిల్స్ వస్తాయి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. గాయత్రి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు? ఫుడ్ తినేసినాం. ఓకే. సో ఇది బ్రహ్మపుత్ర బాగానే ఉంది రూమ్. సో ఇషా లైఫ్లో ఇవన్నీ తీసుకున్నాము. ఇది టర్మరిక్, ఇది అగరబత్తి, ఇవి టర్మరిక్, ఇది బుక్, ఇది విభూది, ఇది ప్రసాదం, ఇది ఈ ఐడల్ శివుడిది.
నీమ్, ఇదేదో మా గాయత్రి కొనింది. అండ్ ఇవి ఓమా వాటర్ వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకుంది. అంతే. ఇక్కడ సైకిల్స్ అవైలబుల్ ఉన్నాయి, వెళ్ళొచ్చు. ఇలా ఉంది. గాయత్రి ఏది ఏమన్నావు? గాలి అయితే ఘోరంగా వస్తుంది, మట్టిలో వస్తుంది మొత్తం. ఇలా కూర్చున్నాల్సింది అక్కడ. ఆ రాము ఇక్కడ ఉంటుంది. ఎంతున్నాయి చూడవి. ఇది ఇంకొక క్యాంటీన్, ఇషా ఫౌండేషన్. చెప్పు. ఇప్పుడు చూసేది ఇంకొక క్యాంటీన్, ఇషా ఫౌండేషన్. 2 క్యాంటీన్స్ ఉంటాయి. వన్ ఏమో లోపల ఉంటుంది, ఇంకొక సైడ్. ఇది ఆదియోగి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇప్పుడు మేము ఆదియోగికి వెళ్తున్నాము. ఇది సర్టిఫికేట్. మనం వెళ్తున్నాం ఆదియోగికి వెళ్ళే ముందు. వెళ్ళింది అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి డైలీ విజిటర్స్కి. ఇదంతా అవుట్ సైడ్ బుల్లెట్ కార్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ అంతా క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. సో మనం ఆదియోగాకి వచ్చేసినాము. ఆదియోగి యోగా ఎవరే? సో మనం ఆదియోగాకి మళ్ళీ మనం ఆదియోగికి వచ్చాము. లోపల ఇక్కడ అంతా బుల్లెట్ కార్ట్స్ అవి ఇవి వెళ్తూ ఉంటాయి, అదో చూపిస్తాం. నడిచే వాళ్ళు నడవచ్చు, పక్కన అంతా క్యాంటీన్స్ ఉన్నాయి, మంచిగా తినచ్చు. మేము ఆదియోగి దగ్గరకు వచ్చేసాము. వెనక చూడదా? Finally, Gayatri is feeling so lucky. Yeah. I can't believe my eyes. Yeah. నచ్చింది నాకు కూడా. అక్కడ ఇంకా బాగుంది. అదే ఫ్లాష్ చేయకున్నారు కదా. When intensity peaked, he became utterly still. People saw that he
show me the way. He absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. ఇది ఈషా భిక్షా హాల్. అందరూ కింద కూర్చొని మార్నింగ్ వాక్. మేము ఇప్పుడు ఇషా ఆయుర్వేద అని ఉంటుంది, స్పా చేయించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ బ్రహ్మపుత్ర నుంచి షటిల్స్లో కూడా రావచ్చు. ఇక్కడ అందరు సైక్లింగ్ చేస్తున్నారు మొత్తం మార్నింగ్. మేము ఇప్పుడు ఇషా ఆయుర్వేదిక్కి వెళ్తున్నాం స్పా చేయించుకోవడానికి. ఓపెన్ ఉందో లేదో చూడాలి ఈ టైమింగ్స్. ఇక్కడ స్పా చేయించుకుంటారు. కూర్చో అక్కడిక్కడ సైడ్. Not the body. I am not even the mind. అటు సైడ్ రైట్ వెళ్తే ఇషా స్కూల్ ఉంది. ఇషా స్కూల్ మార్నింగ్ వాకింగ్కి వచ్చాము, కొంచెం యోగా చేద్దాం అని. యోగా చేసాము, కొంచెం మంచిగా ఉంది, పీస్ఫుల్ ఉంది అసలు. భిక్షా హాల్లో తినేసాము. ఇప్పుడు మన రూమ్కి వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ పట్టుకోవచ్చు, నార్మల్ వాటర్. సో మేము ఆదియోగికి వస్తున్నాము, మళ్ళీ షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆదియోగి వెళ్తున్నాము. ఆదియోగి ఆపోజిట్లో ఇలా ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది. శివుడికి ఆఫరింగ్ చేస్తాం. ఈవెన్ ఈవినింగ్ లేజర్ షో కూడా శివుడికి ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. మనం కూడా ఇవ్వచ్చు ఆఫరింగ్ రాదు, నాకు ఫోటోగ్రఫీ రాదు. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. స్ట్రైట్ బుల్లక్ కట్ రైలు వచ్చేసినాయి. 10 రూపీస్ ఈచ్ పర్సన్. వస్తుంది. పెయిడ్ క్యాంటీన్ అయినా ఆశ్రమంలో అయినా చాలా టేస్టీ ఉంది కదా. ఫుడ్ మాత్రం అన్నీ బాగున్నాయి. దీనిలో తీసుకున్నాం దోశ. రిటర్న్ ఇంటికి. కోయంబత్తూర్ ఇక్కడ గాయత్రి కరుంగలి మాల తీసుకుంది వాళ్ళ హస్బెండ్కి. బాగుంది.
దీంట్లో ఈ స్టోర్లో. Yes, we are ready to go back to Hyderabad. బిజీ గర్ల్. Landed to Hyderabad. వచ్చేసాం మేము. ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ గాయత్రి? It's good. టైర్డ్ అయిపోయినాం లిటరల్లీ.